హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ అర్హతతోటి అప్లై చేసుకునే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనకు లోకల్ లాంగ్వేజ్ రావాలని చెప్పేసి దీంట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, శాలరీ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఎవరైనా ఈ వీడియోస్ కనుక చూడకుంటే చూసి వీటికైతే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇది రిలయన్స్ జియో నుంచి హైరింగ్ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, రిలయన్స్ జియో ఈజ్ హైరింగ్ ఫర్ CCE ఇన్ హైదరాబాద్ ఇచ్చారు. అంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. సో ఇది మనకు వచ్చేసి naukari.com అనేటువంటి వెబ్సైట్లో స్పాట్ కావడం జరిగింది. రీసెంట్గా 1 డే బ్యాక్ అయితే దీన్ని అయితే స్పాట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ త్వరగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు జియో నుండి ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 0 to 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకుండా కూడా వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ శాలరీ కనుక చూసినట్లయితే 1 lakh నుంచి 1,50,000 per annum అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్ నుంచి మనకి వీటిని అయితే చేయబడుతున్నారు. సో జాబ్ హైలైట్స్ కనుక చూసినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10+2 ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్, అంటే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ డిసిప్లిన్లో చేసినా కూడా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అనేది ఉండాలి. సో కంపల్సరీ అవి ఉంటేనే మీకు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించినటువంటి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇక్కడ మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే దీనికి ఈ జియోకి సంబంధించినటువంటి కస్టమర్స్ కాల్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వాటికి రిప్లేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోడక్ట్ కావచ్చు, ఇంకేదైనా అదర్ వాటి గురించి మీరైతే రిప్లేస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు మీకు ట్రైనింగ్ పీరియడ్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా మీరు మాట్లాడాలి ఆ విషయాల గురించి అయితే వీళ్ళు ట్రైనింగ్ అయితే మీకు ఇస్తారు. అయితే వీటికి సంబంధించి మీ రెజ్యూమ్ని ఇక్కడ వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్కి ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి చెప్పారు. అయితే మొదటగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా చెప్తాను. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఇక్కడ చూసినట్లయితే స్కిల్స్ చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు చూసినట్లయితే స్పీక్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కంపల్సరీ మనకు తెలుగు, అంటే ఇక్కడ హైదరాబాద్ రీజియన్ నుంచి చేస్తున్నారు కనుక తెలుగు లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీ రావాలి. మీకు కస్టమర్స్ తోటి మీరు తెలుగులోనే మాట్లాడవలసి ఉంటుంది కనుక గుడ్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. సో జనరల్గా మనకు ఏ జాబ్కైనా ప్రైవేట్ జాబ్స్కు ఈ రిక్వైర్డ్ స్కిల్స్ అయితే అడుగుతాడు. సో ఇవి మీకు ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు అనేది కంపల్సరీ రావాలి. మీరు కస్టమర్స్ తోటి తెలుగులోనే డీల్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్ నుంచి దీన్ని ఫిల్ చేస్తున్నారు కనుక తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు కీ స్కిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ కంప్యూటర్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కంప్యూటర్ డెస్క్టాప్ ఉంటేనే వాళ్ళు దీనికైతే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ వీటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని కనుక చూసినట్లయితే మీకు ఈ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ naukari.com వెబ్సైట్లో కనుక మీరు రిజిస్టర్ అయి ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మీకు సైడ్కు నేను ఆల్రెడీ అప్లై చేసి చూశాను, ఎందుకంటే ఇది వర్క్ అవుతుందా లేదని చెప్పేసి టెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ అప్లైడ్ అని పడింది ఇక్కడ. సో లేకుంటే ఇక్కడ మీకు రిజిస్టర్ అని చెప్పేసి కనబడుతుంది, అప్లై అని చెప్పేసి కనబడుతుంది. మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు కొన్ని బేసిక్, అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ కోసం కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. లేదంటే అక్కడ సైడ్కు మీకు గూగుల్ అకౌంట్ తోటి కూడా లాగిన్ కావచ్చు. సో మీరు ఆ విధంగా కూడా లాగిన్ అయ్యి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టం ఏ విధంగా అప్లై చేసుకుని మినిమం మీ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ రెజ్యూమ్ అనేది అడుగుతుంది. రెజ్యూమ్లో కూడా ఇక్కడ ఏవైతే కీ స్కిల్స్ అడుగుతున్నాడో ఆ కీ స్కిల్స్ చక్కగా మీ రెజ్యూమ్లో ఉండే విధంగా దాన్ని మంచిగా చేసుకున్న తర్వాతనే అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీ రెజ్యూమ్లో ఉండేటువంటి డీటెయిల్స్ని బట్టే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ కూడా మీరు అప్లై చేసినట్లు ఒక మెయిల్ వస్తుంది. నేను ఆల్రెడీ చేశాను కనుక వచ్చింది. సో తర్వాత మీ యొక్క డీటెయిల్స్ని చూసి వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ లాంటివి చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఇక్కడ శాలరీ మంత్లీ 15 వరకు అయితే ఉండవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. సో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా. అట్లా వెళ్ళి మీరు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా వీటికి చెల్లించవలసినటువంటి అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడడం జరిగింది. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా యూజ్ ఉంటే వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.